గత 2 రోజుల క్రితం శ్రీరాంపూర్ ఏరియాలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా వారి మైండ్కి పోవాలని చెప్పేసి ఆర్డర్లు జారీ చేయడాన్ని హెచ్ఎంఎస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా ఎవరినైతే డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసిందో వారందరినీ కూడా బేషరతుగా డిప్యూటేషన్లో కొనసాగించి వారిని అందులోనే పర్మనెంట్ చేయాలని చెప్పేసి హెచ్ఎంఎస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలకు పైన మొన్న డిప్యూటేషన్లో ఉన్నటువంటి సుమారుగా 22 మంది పైగా 5 సంవత్సరాల పైన డ్యూటీ చేస్తూ ఉన్నారు. వర్క్షాప్ కానీ, స్టోర్ కానీ, ఓసీ కానీ ఇతర డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మీకు అవకాశం లేనప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎందుకు కొనసాగించింది అనేదే సింగరేణి యాజమాన్యం ఆలోచన చేయాలి. అందులో ఈ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసిన దాంట్లో చాలామంది జనరల్ అసిస్టెంట్లు ఉన్నారు, ప్రమాదానికి గురైన వాళ్ళు ఉన్నారు. ప్రమాదానికి గురైనా కానీ రిపోర్టు రాయకుండా ఆఫీసర్ల యొక్క ఆదేశాలతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా కావాలని వీళ్ళందరినీ తీసేయడాన్ని మేము సీరియస్గా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటేషన్ల దందా సింగరేణి వ్యాప్తంగా 10,000, 30,000 నుండి లక్షల రూపాయల వరకు డిప్యూటేషన్ దందా నడుతుందని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది బ్రోకర్లు కూడా ఈ డిప్యూటేషన్ దందా చేస్తారని చెప్పేసి సింగరేణి వ్యాప్తంగా ఆరోపణలు ఉన్నాయి. మరి ఇట్లాంటి నేపథ్యం లోపల ఈ యొక్క డిప్యూటేషన్ రెగ్యులర్గా చేసే 5 సంవత్సరాలకు పైన డిప్యూటేషన్ మీద పనిచేసేటువంటి కార్మికులందరినీ మీరు తీసుకొచ్చి ఎవరి మైండ్కి వారికి పోవాలంటే వీళ్ళందరూ కూడా మీ దగ్గర రాకుండా బ్రోకర్ల దగ్గరికి పోయి లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ పోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారా? అంటే లంచాలను యాజమాన్యమే పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతారు. కాబట్టి సింగరేణి యాజమాన్యం ఈ లంచాలది ఈ బ్రోకర్ల దందా పోవాలనుకుంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు పైన ఏ డిపార్ట్మెంట్లో అయితే రిక్వైర్మెంట్ ఉందో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేషరతుగా అందులోనూ కొనసాగించి శాశ్వతంగా పర్మనెంట్గా ఉంచాలని చెప్పేసి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అందులో ఇది గతంలో కూడా కొంతమంది ఈ డిప్యూటేషన్ క్యాన్సిల్ అయిన వారిలో కూడా చాలామంది కొంతమంది కార్మికులు అండర్ గ్రౌండ్లో పనిచేసి ప్రమాదాలకు గురైనప్పుడు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రమాదాలకు ఎవరైతే గురవుతారో సీరియస్ ప్రమాదానికి గురైన కార్మికులను మీరు ఎట్లాంటి రిపోర్ట్ కానీ మైన్ యాక్సిడెంట్ రిపోర్ట్ రాయించుకోవద్దు. మీకు భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా సర్ఫేస్ మజ్దూర్ కానీ ఏ అవకాశం వచ్చేంత వరకు కూడా మేము ఇతర డిపార్ట్మెంట్లో సర్ఫేస్ డిపార్ట్మెంట్ నందు అవకాశం కల్పిస్తానని హామీలు ఇచ్చిండ్రు, బతిమిలాడి వారి మాటలు నమ్మి కొంతమంది కార్మికులు సీరియస్ యాక్సిడెంట్ అయిన వెంటనే వారు ఇతర ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా చేయడం కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా కనీసం వాళ్ళకి ఇప్పటి వరకు కూడా అనారోగ్యంతోనే వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి అప్పుడు యాజమాన్యము ఈ యొక్క వర్క్షాప్ లాంటి ఓసీ లాంటి డిపార్ట్మెంట్ లోపల వారికి డిప్యూటేషన్ మీద అవకాశం ఇచ్చింది. న్యాయ ప్రకారం అయితే వారికి అప్పుడే వాళ్ళని పర్మనెంట్ చేయాలి. కానీ అప్పుడు వారికి మోసం జరిగింది. మొన్న రీసెంట్లీ శ్రీరాంపూర్ ఏరియా లోపల సర్ఫేస్ జనరల్ మజూర్ ఖాళీలను నింపుతామని సర్ఫేస్ అసిస్టెంట్ ఖాళీలను నింపుతామని చెప్పేసి నోటిఫికేషన్ వేసింది. ఈ నోటిఫికేషన్ వేస్తే 10% వేకెన్సీలను ప్రమాదానికి గురైనటువంటి కార్మికులకు రిజర్వ్ చేసి పెట్టింది. మరి 10% రిజర్వ్ చేసినటువంటి కార్మికులకు ఎవరైతే నిజంగా అండర్ గ్రౌండ్లో ప్రమాదానికి గురై ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కార్మికులను గుర్తించి వారి అప్లికేషన్లు తీసుకొని రిపోర్టు రాయకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడేటువంటి కార్మికులను వారికి సర్ఫేస్ అసిస్టెంట్గా వారికి ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. కానీ నీచంగా ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి యాజమాన్యం జనరల్ అసిస్టెంట్కి ఏమని ఇచ్చిండ్రు, వారందరినీ కూడా 10% మెడికల్ వేకెన్సీ పేరు మీద వారికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే లంచాలు ఇస్తారో, ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా బయట రోడ్ యాక్సిడెంట్ అయిందని చెప్పి వారందరినీ కూడా నిమ్స్ హాస్పిటల్కి పంపించి నిమ్స్ హాస్పిటల్ లోపల ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వారికి ఇస్తున్నామని చెప్పేసి చేతులు దులుపుకొని దీని మూలంగా లక్షల రూపాయల చేతులు మాట్లాడి అంటే ఇట్లా చేయడం మూలంగా నిజంగా అండర్ గ్రౌండ్లో ప్రమాదానికి గురైనటువంటి కార్మికులు రిపోర్టు రాయించుకున్నటువంటి కార్మికులు అప్పుడు డిప్యూటేషన్ చేసినటువంటి అందరూ కూడా ఒక్కరు కూడా
సర్ఫేస్ అసిస్టెంట్గా రాలే, అంటే సర్ఫేస్ జనరల్ మేనేజర్ అనేది రాలే. దీని మూలంగా ఇందులో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, కొంతమంది అధికారులు, ఈ ముగ్గురు కలిసి ఈ నిజమైన అర్హత ఉన్నటువంటి కార్మికులకు సర్ఫేస్ జనరల్ మేనేజర్ ఇవ్వడంలో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. దీని మీద దమ్ముంటే విచారణ జరపాలి. విచారణ జరిపి అప్పుడు ఇచ్చినటువంటి కార్మికుల లోపల ఎవరైనా అండర్ గ్రౌండ్లో ప్రమాదానికి గురై అటువంటి కార్మికులకు ఎప్పటికైనా ఇచ్చిండ్రా? ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఇంత దౌర్భాగ్యంగా ఈ శ్రీరాంపూర్ ఏరియాలో ఇట్లాంటి పాలన కొనసాగుతూ ఉన్నది. ఇట్లాంటి సిస్టమ్ అంటే కార్మిక వ్యతిరేక సిస్టాన్ని కొంతమంది అధికారులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు వాళ్ళ మీద వీళ్ళు ముగ్గురు కలిసి ఈ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటి కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల్లో చలనం లేదు. ఎందుకంటే 42 మందిని 5 సంవత్సరాల పైన తీసేసినటువంటి కార్మికులను డిప్యుటేషన్ క్యాన్సల్ చేసిందంటే ముందుగా స్పందించాల్సింది గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలే, అంటే ఏఐటీసీ ఐఎన్టీసీ సంఘాలు స్పందించాలి. ఎందుకంటే వారు స్పందించరు. ఈ డిప్యుటేషన్ చేసిన వాళ్ళు అంటే నీళ్ళలో ఉన్న చేపలను గడ్డ మీద పడేసిన తర్వాత వారికి ఒక పాశవిక ఆనందం అవుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి పోతే మళ్ళీ లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని మాత్రమే మళ్ళీ రిప్రజెంట్ చేసి సర్ఫేస్లో పెట్టుకోవాలి, డిప్రెషన్లో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ సంఘాలు కానీ ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేరు. కాబట్టి ఈ యొక్క నిజస్వరూపాన్ని సింగరేణిలో ఉన్నటువంటి శ్రీరాంపూర్ కార్మికులందరూ కూడా గ్రహించాలి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, గతంలో సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్గా ఎవరికైతే ఇచ్చిండ్రో దమ్ముంటే వాటి మీద విచారణ జరపాలి. విచారణ జరిపి అందులో ప్రమాదానికి గురైన వారికి ఎవరికైనా ఇచ్చిండ్రా అనేది ఫస్ట్ మీరు అది తేల్చాలి. అట్లా చేర్చకుండా ఉన్న డిప్యుటేషన్లో చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా మేము రద్దు చేస్తున్నాం, ఆరోపణలు వచ్చినాయి, లంచాలు తీసుకుంటానని చెప్పేసి సాకు పెట్టి ఈ నిజంగా 5 సంవత్సరాల పైన చేసే కార్మికులు తీసేయడం అనేది ఇది చాలా అత్యంత దుర్మార్గం. శ్రీరాంపూర్ యాజమాన్యానికి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే మీ యొక్క ఆర్డర్ను రద్దు చేసుకోవాలి, యథావిధిగా కొనసాగించాలి. అర్హులైన వారందరూ కూడా తప్పకుండా సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.